శ్రియ గంగాజలం నువ్వు కాదు, మధు జల్లితే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని లోహిత చెప్పేసరికి ఇక సరే అని చెప్పేసి మధు అని పిలుస్తూ ఉంటుంది శ్రియ. మధుని పిలవగానే ఏంటి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. మంచి ప్లాన్ చెప్పావు, నేను నాకు అసలు గుర్తే లేదు అని చెప్పేసి శ్రియ అయితే అనేసరికి సరే మధుని పిలిచి ఇవ్వు అని అంటూ ఉంటుంది లోహిత. అలా అనగానే మధు రా అని చెప్పేసి అంటూ నువ్వు ఈ గంగాజలం మొత్తం చల్లవా అని చెప్పేసి అడిగేసరికి సరే అని చెప్పేసి ఆ గంగాజలాన్ని అయితే తీసుకుంటూ ఉంటుంది మధు. అలా తీసుకోగానే సరే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి లోహిత అయితే అంటూ ఉంటుంది. ఇక మధు అయితే గంగాజలాన్ని ఇల్లు మొత్తం జల్లుతూ ఉంటుంది. అలా ఇల్లు మొత్తం జల్లుతున్న మధుని చూసి మహి అయితే మురిసిపోతూ ఉంటాడు. ఇక మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా అని లోహిత శ్రియ అయితే ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక అలా గంగాజలం జల్లుతూ ఉన్న చిన్నిని అయితే చూస్తూ ఉంటాడు మహి. అలా చూస్తూ ఉండగా మధు అయితే ఆ చుట్టూ గంగాజలం జల్లుతూ ఉంటుంది. అలా గంగాజలం జల్లుతూ పైకెక్కుతూ ఉంటుంది. అలా పైకెక్కుతున్న మధుని మహి చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఒరే బావా, ఖచ్చితంగా మధు నా రూమ్కి వెళ్ళేటట్లుగా ఉందిరా, ఖచ్చితంగా అది ఆపాలి, నా రూమ్కి ఎవరిని వెళ్ళనివ్వను కదా అని చెప్పేసి మధు అయితే కంగారుగా వెళ్తూ ఉంటాడు. మహి అయితే కంగారుగా వెళ్తూ ఉంటాడు మధు దగ్గరికి. ఇక మధు అయితే అలా గంగాజలం జల్లుతూ మహి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక కంగారుగా మహి అయితే మధుని ఆపడానికి వెళ్తూ ఉంటాడు. ఇక మధు అయితే మహి రూమ్కి దగ్గరగా వెళ్తూ గంగాజలాన్ని అయితే చుట్టూ జల్లుతూ ఉంటుంది. ఇక లోపల ఉన్న చిన్ని ఫొటోస్ చూసేస్తుందేమోనని కంగారుగా వస్తూ ఉంటాడు మహి. ఇక మధు అయితే తన రూమ్ దగ్గరికి వెళ్ళి గంగాజలం జల్లుతూ రూమ్ లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. అమ్మో మధు వెళ్ళిపోద్దేమో నా రూమ్లోకి అని చెప్పేసి చాలా కంగారుగా మహి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా మహి పరిగెట్టుకుంటూ వెళ్తూ చిన్నీని అయితే ఆపడానికి చూస్తూ ఉంటాడు. తన రూమ్లోకి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక చిన్ని అయితే రూమ్ దగ్గరలో ఉండి అలా జల్లుతూ రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్న చిన్నీని అయితే ఆపడానికి మహి అయితే స్పీడ్గా వెళ్ళి ఆపుతూ ఉంటాడు. మధుతో మాట్లాడుతూ కవర్ చేస్తూ ఉంటాడు.